1-12. మోషే విద్యాలయాధికుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యంలో అవతలను తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వల్ల ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్లి ఈ గొప్ప వింత చూచుదును అనుకున్నాను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతను పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. అందుకైన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధ ప్రదేశం అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూచబెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో నుండి నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మరణి వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, కిన్వీయులకు, యెబూసీయులకు నివాసస్థానమై పాలు తేనె ప్రవహించే దేశమును వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేలు మన నిజంగా నా యుద్ధకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యుద్ధకు పంపెదను. ఇశ్రాయేలులైన నా ప్రజలను నీవు ఐగుప్తు నుండి తోడుకొని పోవాలను. అందుకు మోషే, నేను ఫరో యుద్ధకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తు నుండి తోడుకొని పోవడం ఎంతటి వాడినని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యిందును, నేను నిన్ను పంపించినటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే దేవుడు ఆయన బైబిల్ గ్రంథంలో కొంతమంది ప్రాముఖ్యమైన వ్యక్తుల పేర్లైనా మనకు తెలుసుకున్నారు. కనీసం ఎవరా ప్రాముఖ్య వ్యక్తులు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వారి కుమారులు, 12 గోత్రాలు, తర్వాత నోవహు జలప్రలయం తెలుసు కదా, నోవహు, ఆ తర్వాత నోవహు జలప్రలయం, తర్వాత 12 అధ్యాయులు అబ్రహాం కనపడతాడు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళ కుమారులు, దాంతో కూడా ఆది కాండం. తర్వాత నిర్గమకాండం వచ్చేసరికి మనకి మోషే కనపడతాడు. నిర్గమకాండం వచ్చేసరికి మోషే కనపడతాడు. మరి మోషే ఎవరు అంటే, ఈయన ఒక యాజకుల వంశానికి చెందినవాడు. లేవి 12 గోత్రాలు ఉన్నాయి కదా, యాకోబు సంతానము 12 గోత్రాల్లో లేవి గోత్రం ఉంటుంది. చూడండి, 12 గోత్రాలు అంటే ఇప్పుడు చూడండి, 12 గోత్రాలు రూబేను, సిమ్యోను, లేవి, యోదా, దాను, నప్తాలి, గాదు, ఆషేరు, జెబూలూను, ఇశ్శాఖారు, యోసేపు, బెంజమీను అని 12 గోత్రాలు ఉంటాయి. ఈ 12 గోత్రాల్లో లేవి 7 అన్నది లేవి గోత్రం అంటే లేవీయులు, వాళ్ళు యాజకులు. ఆ లేవి గోత్రానికి చెందినవాడు ఈ మోషే. ఆయన తల్లిదండ్రుల పేర్లు అమ్రాము, యోకోబేదు. మోషే తల్లిదండ్రులు ఎవరు? అమ్రాము, యోకోబేదు. అమ్రాము, యోకోబేదుల కుమారుడు ఈ మోషే, లేవి గోత్రానికి చెందినవాడు. ఇతను ఒక యాజకుడు. ఇతన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇతని మీద దేవుని ప్రణాళిక ఉంది. ఇతన్ని దేవుడు దర్శించాడు. ఇతనితో దేవుడు మాట్లాడాడు. ఇతను ఒక నాయకుడిగా ఏర్పాటు చేసి ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీయులను విడిపించడానికి దేవుడు ఇతన్ని ఏర్పరచుకుని ఇతన్ని దర్శించి ఇతనితో మాట్లాడాడు. ఒక వ్యక్తిని దేవుడు ఒక సాధనంగా మలుచుకొని అతనితో దేవుడి పని చేయించుకోవాలని అనుకుంటే అతన్ని దర్శిస్తాడు, అతనితో మాట్లాడతాడు, అతని ద్వారా తన పని జరిగించుకుంటాడు, అతన్ని కాపాడుతాడు, అతని పరిశుద్ధతను కూడా దేవుడే కాపాడుతాడు. అట్లాగా మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్న
ఒక సాధనం. దేవాది దేవుడు, మహాదేవుడు, ఆకాశాన్ని, భూమిని, సముద్రం, జలధారలు కలిగజేసిన దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సార్వభౌముడు, కృపాసత్య సంపూర్ణుడు. అటువంటి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకుని ఆయన మండుచున్న పొదలో మోషేని దర్శించాడు, మోషేకి కనిపించాడు. పొద అంటే దేవుడు మహిమ అక్కడ ఎలా చూపించాడంటే, దేవుడు పొద మండుతుంది, అగ్ని మండుతుంది, కానీ పొద కాలిపోలేదు. సాధారణంగా ఏదైనా ఒక వస్తువు అనుకుంటే అది కాలిపోతుందా? గడ్డి అనుకుంటే గడ్డి కాలిపోతుంది, ఇల్లు అనుకుంటే ఇల్లు కాలిపోతుంది. కానీ అగ్ని మండుతుంది, పొద కాలిపోవట్లేదు. అదే దేవుడి మహిమ. అంటే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మండుచున్న పొదలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు మోషే స్వరం వినిపించాడు. మోషే మోషే చెప్పులు విడిచిపెట్టు. ఇది పరిశుద్ధ స్థలం, ఇది పరిశుద్ధ స్థలం. ఏంటది? ఆ పరిశుద్ధ స్థలం ఏంటి? దాని పేరేంటి? దాని పేరు హోరేబు కొండ. మౌంట్ హోరేబ్. దాని పేరు మౌంట్ హోరేబ్, అంటే హోరేబు కొండ. ద్వితీయోపదేశ కాండంలో హోరేబు కొండ అని పిలుస్తారు. నిర్గమ కాండంలో సీనాయి పర్వతం అని పిలుస్తారు. సీనాయి పర్వతం హోరేబు కొండ ఒకటే. ఆ హోరేబు కొండ అది దేవుని పర్వతం. అక్కడ మోషేను దేవుడు దర్శించాడు. అక్కడికి ఈ మోషే ఎందుకు వెళ్ళాడు? ఇత్రో అనే తన మామ మందను కాయటానికి వెళ్ళాడు. ఆయన గొర్రెల కాపరిగా ఉన్నాడు, మందను కాస్తున్నాడు. మందను కాస్తూ ఉంటే దేవుడు అక్కడ మోషేను దర్శించాడు. మోషే మీద దేవుడికి గొప్ప ప్రణాళిక ఉంది. మోషే పుట్టినప్పుడు ఐగుప్తు దేశంలో మగబిడ్డలందరినీ చంపేసి ఆ నైలు నదిలో పడేస్తున్నారు. ఐగుప్తు దేశంలో నైలు నది అని ఉంది. అది 6000 కిలోమీటర్ల పొడవు ఉంటుంది, పెద్ద నది. ఆ నదిలో ముసళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద ముసళ్ళు పండుకునే ఉంటాయి. పెద్ద పెద్ద ముసళ్ళు ఆ నదిలో ఉంటాయి. ఇప్పటికీ ఆ నది అక్కడ ఉంది. ఐగుప్తు దేశాన్ని ఈజిప్ట్ అంటారు. ఆ ఈజిప్ట్ దేశం ఇప్పటికే ఉంది. ఆ నైలు నది ఇప్పటికే ఉంది. ఆ నైలు నదిలో ఈ మోషే పుట్టినప్పుడు, మోషేకు పుట్టినప్పుడు ఏం చేశారంటే మగపిల్లలందరినీ కూడా చంపేమని ఫరో ఆజ్ఞాపించాడు. ఎందుకు ఆజ్ఞాపించాడంటే ఈ ఇశ్రాయేలులందరూ ఐగుప్తు దేశంలోకి వెళ్ళి అక్కడ స్థిరపడి బలపడి వాళ్ళ సంతానం పెరిగిపోయి వాళ్ళు విస్తరించిపోతున్నారు. ఫరో అది చూశాడు. వీళ్ళు ఇశ్రాయేలీలు, వీళ్ళ మన వాళ్ళకు కాదు, వీళ్ళ మన దేశస్తులు కాదు, వీళ్ళు ఇక్కడ విస్తరిస్తున్నారు, వీళ్ళు పెరిగిపోతున్నారు. వీళ్ళు రేపొద్దున వీళ్ళందరూ అన్నీ తిరగబడతారేమో, మన దేశాన్ని స్వాధీనం చేసేసుకుంటారేమో అని ఫరో భయపడి వీళ్ళని తగ్గించాలి అని చెప్పేసి మోషే పుట్టినప్పుడు మగ పిల్లలను చంపేయండి, ఆడపిల్లలను బ్రతకమని చెప్పాడు. ఎప్పుడు మంత్రస్వాములకి ఆ పని అప్పగించి మంత్రస్వాములు ఉంటారు. మంత్రస్వాముల పని ఏంటి? పురుడు పోస్తారు. పురుడు పోసే వాళ్ళు మంత్రస్వాములు అంటారు. మగ పిల్లల్ని చంపేయండి, ఆడపిల్లలు అయితే బతకనే ఉండాలని మంత్రస్వాములకు చెప్పాడు. మంత్రస్వాములు దేవుడికి భయపడ్డారు. దేవుడికి భయపడి వాళ్ళు ఆ పని చేయలేదు. ఎందుకు మీరు ఆ పని చేయలేదు అని అడిగితే ఎబ్రీ స్త్రీలు చురుకైన వారు అని వాళ్ళు తప్పించు. దేవుడికి భయపడినందుకు, వాళ్ళ పని చేయనందుకు, దేవుడు ప్రజలను కాపాడినందుకు దేవుడు వాళ్ళని దీవించాడు, వాళ్ళ వంశాలను దీవించాడు. దేవుడు వాళ్ళని, వాళ్ళ వంశాలని దీవించాడు. అది దేవుడు పని చేసిన, దేవుడి బిడ్డల్ని కాపాడిన, దైవజనులకి సహాయం చేసిన, దేవుడిని బలపరిచిన, దేవుని కనపరిచిన, దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడు.
ఆ కుటుంబాన్ని దీవిస్తాడు. ఏ కుటుంబం అయితే దేవుని గణపరుస్తారో, ఏ కుటుంబం అయితే దేవుని బలపరుస్తారో, ఏ కుటుంబం అయితే దేవుని గౌరవిస్తారో, ఏ కుటుంబం అయితే దైవజనుల్ని ప్రేమిస్తారో, ఏ కుటుంబం అయితే దేవుడికి శ్రేష్టమైనది ఇస్తారో వాళ్ళని దేవుడు విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన సజీవుడు, ఆయన చూస్తున్నవాడు, ఆయన చూచుచున్న దేవుడు అన్నది ఎవరు? ఆయన చూచుచున్న దేవుడని ప్రజలాడమ్మ. ఆయన చూచుచున్న దేవుడని పేరు పెట్టింది దేవుడికి ఎవరు? ఐగుప్తీయురాలు, అబ్రహాము, సారా, హాగరు చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది దేవుడికి. ఎందుకు చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది? దేవుడు మహిమను చూసింది. పిల్లల్ని తీసుకుని అరణ్యంలోకి వెళ్ళింది. నీవు తాగడానికి నీళ్లు లేవు, వీళ్ళు కూడా తీసుకెళ్ళిన భోజనం అయిపోయింది, నీళ్లు అయిపోయినాయి. ఈ పిల్లవాడు చావు నేను చూడలేను, ఈ అడారిలో ఈ పిల్లవాడు సావుని నేను చూడలేనని పిల్లవాడిని దూరంగా ఇసిరేసి ఏడుస్తుంది. దేవదూత ప్రత్యక్షమైంది, నీటి బుగ్గలు కలగజేసింది. నీటి బుగ్గలు కలగజేసే దేవుడు, నీకు నీళ్లు దాహం తీర్చే దేవుడు, నీ ఆకలి తీర్చే దేవుడు, నీకు వస్త్రాలు ఇచ్చే దేవుడు, నీకు వాహనాలు ఇచ్చే దేవుడు, నీకు సుఖ సంతోషాలు ఇచ్చే దేవుడు, చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. ఎందుకని? అక్కడ నీటి బుగ్గలు, ఎడారిలో నీటి బుగ్గలు కలగజేశాడు దేవుడు. ఆ ఇస్మాయేలీయుడు అయినటువంటి ఆగరు కుమారుడైన ఇస్మాయేలీయుడు అప్పుడు దాహం తీర్చింది. అలాగా ఎందుకంటే ఇస్మాయేలు మీదగా దేవుడికి ప్రణాళిక ఉంది. వాళ్ళకు జనముగా చెయ్యాలి, వాళ్ళను కూడా దీవించాలి. వాళ్ళు 12 మంది రాజులు ఇస్మాయిల్ సంతానమే ఈ రోజు మనం చెప్పుకున్న ముస్లింస్, అరబ్బులు. యాకోబు సంతానమే ఈ రోజు మనం చెప్పుకుంటున్న ఇజ్రాయేలీలు. అంటే ఇజ్రాయెల్ కంట్రీలో ఉన్న యూదులు ఎవరు? యాకోబు సంతానం. మరి వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ముస్లింస్, అరబ్బులు ఇస్మాయిల్ సంతానం. ఆగరు చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. చూచుచున్న దేవుడు. మోషే మీద దేవుడు ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటా? ప్రణాళిక మోషే పెరగాలి, పెద్దవాడు అవ్వాలి. అతన్ని విడుపు కూడా వినపడకుండా ఎలా దాచిందా తల్లి 3 నెలలు అంటే దేవుడు మరుగుపరుస్తాడు, దేవుడు భద్రపరుస్తాడు. 7 పెరపడితే వచ్చి చంపేస్తారు. 7 వినపడకుండా దాచింది కుమారుణ్ణి. అంటే దేవుడు సహాయం, అది దేవుడు మరుగుపరుస్తాడు, దేవుడు భద్రపరుస్తాడు, దేవుడు కాపాడుతాడు. ఆయన ప్రణాళికను నెరవేర్చుకునే వరకు కూడా బిడ్డను ఎవరేమి చేయలేరు. మీ మీద దేవుడు ప్రణాళిక ఉందా? ఆ ప్రణాళిక దేవుడు నెరవేర్చుకునే వరకు మిమ్మల్ని ఎవరేమి చేయలేరు. మోషే మీద దేవుడు ప్రణాళిక ఉంది. దేవుడు మోషేని ఎవరేమి చేయలేకపోయారు, చంపలేకపోయారు. తీసుకెళ్లి నీళ్ళలో, ఎందుకంటే అప్పుడు ఏం చేశారంటే ఈ బిడ్డ నేను పెంచలేనని చెప్పి జమ్ము పెట్టి తయారు చేసి ఆ జమ్ము పెట్టిలో పెట్టి నీళ్ళలో వదిలేశారు. ఆ సమయానికి దేవుడు ప్రణాళిక, ఆ సమయానికి పరో కుమార్తె స్నానానికి వచ్చింది నది ఒడ్డుకి. ఈ పిల్లవాడిని చూసింది. ఈ పిల్లవాడు బహు సుందరుడిగా ఉన్నాడు. పిల్లవాడు చూసి జాలిపడింది. అరే, ఇంత మంచి పిల్లోడిని, ఇంత అందమైన పిల్లోడిని, ప్రకాశం ఆయన అతనిలో తేజస్సు ఉంది, దేవుని తేజస్సు ఉంది, దేవుని శక్తి అతనిలో ఉంది, అతను సుందరుడు. అతను చూసింది, జాలిపడింది. ఇతను చంపకూడదు, ఇతను పెంచి పెద్ద చేయాలని అనుకుంది. అయితే మోషే వాళ్ళ అక్క మిర్యాము, ఆవిడ దూరం నుంచి గమనిస్తుంది. ఈ బిడ్డను ఆవిడ తీసుకుంటుందా, తీసుకోదా, నదులు విడిచిపెట్టదా అని దూరం నుంచి గమనిస్తుంటే అప్పుడు ఆ బిడ్డని పరో కుమార్తె తీసుకొని నీళ్ళలోంచి తీయబడిన వాడు కనుక మోషే అని పేరు పెట్టి, అప్పుడు ఆ పరో కుమార్తెకి మిర్యాము వెళ్ళి, అమ్మ, ఈ బిడ్డను పెంచడానికి ఒక పని మనిషిని తీసుకురమ్మంటారా అని అడిగింది. తీసుకురా అంటారు. అప్పుడు మిర్యాము మోషే తల్లినే పని మనిషిగా తీసుకెళ్ళింది. మోషే తల్లి ఎవరు? యోకోబేదే కదా. అమ్రాము యోకోబేదు. అమ్రాము తండ్రి పేరు, యోకోబేదు భార్య పేరు.
యోకోబేదుని తీసుకెళ్ళింది పని మనిషిగా. అంటే దేవుడి ప్రణాళిక చూసారా? మోషే అనే ఫరో సంస్థానంలో తన తల్లి ఒడిలో పెరిగేటట్టుగా దేవుడు చేశాడు మోషే. ఎందుకు చేశాడు అలాగా? ఆయన ప్రణాళిక ఆయన మీద ఉంది. దేవుడి ప్రణాళిక మోషే మీద ఉంది. ఆయన పెరగాలి, పెద్దవాడు అవ్వాలి, నాయకుడు అవ్వాలి, గొప్పవాడు అవ్వాలి, ప్రజలు ఇడిపించాలి, ఇదంతా జరగాలి. మరి చచ్చిపోతే ఎక్కడ పోతుంది? అలాగా తన తల్లి ఒడిలో మోసే ఆ ఫరో సంస్థానంలో ఒక మహారాజుగా పెరిగాడు, ఒక రాజకుమారుడిగా పెరిగాడు, సకల విద్యలు నేర్చుకున్నాడు. అయితే ఆ దేశంలో తన ప్రజలు ఉన్నారని గుర్తించాడు మోషే. గుర్తించి ఒకరోజు అలా వెళ్తుంటే ఒక ఐగుప్తీయుడు ఎబ్రీయుడిని కొడుతుంటే చూశాడు. చూసి వెళ్ళి అటు ఇటు చూసి ఆ ఐగుప్తుని చంపేశాడు. చంపేసి ఇసుకలో బాధి పెట్టేశాడు. అంటే తన జాతి ప్రజల మీద అతనికి అంత మమకారం ఉంది, అంత ప్రేమ ఉంది. వీళ్ళ ఐగుప్తీయులు, వాళ్ళ నా వాళ్ళు, వాళ్ళ నా ప్రజలు. చంపేశాడు. చంపేస్తే ఆ మరుసటి రోజు మళ్ళీ ఇద్దరు హెబ్రీలో గొడవాడుకుంటున్నారు. ఎందుకయ్యా అని అడిగాడు. వాళ్ళు ఏమన్నారు? మమ్మల్ని అడగటానికి నువ్వడం, మా మీద అధికారిగా ఎవరు నియమించారు నిన్ను? నేను ఐగుప్తుని చంపినట్టు మమ్మల్ని కూడా చంపాలనుకుంటున్నావా అన్నారు. అనేటప్పటికి మోషే, అమ్మో ఈ విషయం అందరికీ తెలిసిపోయిందా ఏంటి? విషయం ఫరో దగ్గర ఏమవుతుంది, ఇప్పుడు నన్ను చంపేస్తాడు అని చెప్పేసి పారిపోయాడు. పారిపోయి ఎక్కడికి వెళ్ళాడు? ఈ మిద్యాను వెళ్ళాడు. ఈ 3వ అధ్యాయంలో చెప్పుకున్న మిద్యాని మోషే ఈ హోరేబు కొండకి వెళ్ళాడు అనమాట. అది మిద్యాను ప్రాంతం. అది ఆ మిద్యాను దేశం పారిపోయాడు. పారిపోతే అక్కడ ఇత్రో కుమార్తెలు అక్కడ మందకి నీళ్లు పెట్టుకుంటుంటే ఈ మోషే అక్కడికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేశాడు. ఆ పిల్లలకి, ఆ ఇత్రో కుమార్తెలకు ఈ మోషే సహాయం చేశాడు. అప్పుడు వాళ్ళు అతన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. అప్పుడు ఇత్రో తన కుమార్తెల్లో ఒక కుమార్తె అయిన షిప్పోరాను మోషేకి ఇచ్చి పెళ్లి చేశాడు. అలా ఆయన అలాగా అక్కడ షిప్పోరాను ఇక్కడ నుంచి పారిపోయి రాజ సంస్థానం నుంచి విద్యాల దేశానికి పారిపోయి ఆ షిప్పోరాను పెళ్లి చేసుకుని అక్కడ తన మామ మందను కాస్తున్నాడు, గొర్రెలను కాసుకుంటున్నాడు. అది హోరేబు పర్వతం, అది సీనాయి పర్వతం, అది దేవుని కొండ, అది మౌంట్ హోరేబ్, అది దేవుని పర్వతం. అక్కడ దేవుడు దర్శించాడు మోషే. అక్కడ మండుచున్న పొదలో మోషే దర్శనమిచ్చాడు. దేవుడు దర్శనమిచ్చాడు మోషేకి. అక్కడ మండుచున్న పొదలో ఆ దేవదేవుడు మోషేని దర్శించాడు. మోషేతో స్వరం వినిపించి మాట్లాడాడు. మోషే ఇదేంటని చూడటానికి వెళ్ళాడు. ఏంటి పొద మండుతుంది, పొద కాలట్లేదు, అగ్ని మండుతుంది, పొద కాలట్లేదు, ఏంటి విందని చూడటానికి వెళ్ళాడు. అప్పుడు స్వరం ఆకాశం నుంచి వినపడింది, మోషే మోషే చెప్పులు విడిచిపెట్టి, ఇది పరిశుద్ధ స్థలం, ఇది దేవుని పర్వతం అంటే. అప్పుడు మోషేతోటి దేవుడు మాట్లాడాడు. మండుచున్న పొదలో దేవుడు మోషేని దర్శించాడు. అలా మాట్లాడి ఏం చెప్పాడు? నీ ప్రజలు, నా ప్రజలు ఇశ్రాయేలులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడి వాళ్ళని విడిపించాలి, దానికి నిన్ను నియమిస్తున్నాను నేను అంటే. మోషే భయపడ్డాడు. అమ్మో ఫరో అంటే నా మాట వింటాడా ఫరో? రాజు నా మాట నేను చెప్తే వింటాడా ఫరో? నన్ను చంపేడు అని అంటే, నేను నీకు తోడుగా ఉన్నానయ్యా, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు వెళ్ళు. దేవుడు తన పని చేయించుకోవాలనుకుంటే ఒక మనిషి చేత ఆ మనిషికి అధికారం ఇస్తాడు, సామర్థ్యం ఇస్తాడు, మహిమ ఇస్తాడు.
అయ్యో నేను నోటి మాంద్యం కలబడినయ్యా, నేను మాట్లాడలేనయ్యా, నేను ఎట్లాగా పొరుతో మాట్లాడాలి, ఎట్లా ఈ ప్రజలు బానిసత్వం చూపించాలి, నేను మాట్లాడినానంటే నీ అన్న నీతో వస్తాడు, ఆయన మాట్లాడతాడు అని అహరోను నియమించాడు. ఆయన కూడా అంటే దేవుడు తన పని చేయించుకోవడానికి మోషేని ఏర్పాటు చేసుకుని ఆ రీతిగా మోషేను దర్శించాడు. ఈ పర్వతానికి ఒక చరిత్ర ఉంది. మోషేను దేవుడు ఎక్కడ దర్శించాడు? హోరేబు పర్వతాన్ని దర్శించాడు కదా. ఈ హోరేబు కొండకి మరొక పేరు సినాయి పర్వతం. ఇది ఇక్కడ కొన్ని సంఘటనలు జరిగినాయి. అక్కడ దేవుడు మోషేను దర్శించాడు. అక్కడే మరో సంఘటన ఏం జరిగిందంటే నిర్గమకాండం 17:6 చదవండి. నిర్గమకాండం 17:6. నీవు అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిచ్చెదను. నీవు ఆ బండని కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీరు బయలుదేరుడని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలు పెద్దలు కనులేదుట అట్లు చేశాను. అప్పుడు ఇశ్రాయేలును చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడు లేదు అని వారు యెహోవాను శోధించడానికి బట్టి అక్కడ ఆ చోటికి మస్సా అనియు పేరు పెట్టాను. అది అంటే అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, మోషే వెళ్ళాడు, వాళ్ళ నాయకుడిగా వెళ్ళాడు. అక్కడ మోషే ద్వారా ఫరో హృదయాన్ని కఠినపరిచి దేవుడు అక్కడ ఐగుప్తులో 10 తెగులు రప్పించాడు. ఐగుప్తు దేవతలు తీర్పు తెచ్చాడు, తన మహిమను కనపరిచాడు. ఆఖరిసరిగా 10 తెగులు రప్పించి దేవుడు తన మహిమను కనపరిచి నేనే దేవుడనే తప్ప వేరొక దేవుడు లేడని ప్రపంచానికి తెలుసుకునేటట్టుగా ఐగుప్తు దేవతలకి దేవుడు తీర్పు తీర్చాడు. ఐగుప్తు దేశం అంటే అక్కడ విగ్రహారాధన చేస్తారు. వాళ్ళు విగ్రహారాధకులు. వాళ్ళు ఏం చేస్తారంట? నీళ్లను దేవతలు కొలుస్తారు, తర్వాత కప్పలను దేవతలు కొలుస్తారు, తేలను దేవతలు కొలుస్తారు, జోడిగల దేవతలు కొలుస్తారు, పశువుల్ని దేవతలు దేవుడి కింద కొలుస్తారు, వడగండ్లని దేవుడు అనుకుంటారు, మిడతలను దేవుడు అనుకుంటారు, దేవతలు అనుకుంటారు. అట్లాగే ఐగుప్తులో దేవతలుగా అయితే వాటికి దేవుడు వీటికి నేను దేవుడిని నిరూపించడానికి ఆ ఐగుప్తు దేవతలకు తీర్పు ఇచ్చాడు. వాళ్ళ నీళ్ళను దేవతలు కొలుస్తారు కదా. ఇప్పటికీ కూడా మన లోకంలో చాలా మంది గంగాదేవి, గంగానమ్మ గుళ్ళు కడతారు, దేవతలను కొలుస్తారు. వాటిని ఈయన ఏం చేశాడు? దేవుడు రక్తంగా మార్చేశాడు. మరి మీరు దేవతలను కొలుస్తున్నారు కదా, దేవత అయితే మరి నీళ్ళు ఎందుకు రక్తంగా మారిపోయినాయి? ఇప్పుడు రక్తాన్ని తాగుతారా? రక్తాన్ని తాగి బతుకుతారా? బతకండి. అయితే నీళ్ళను రక్తంగా మార్చేశాడు దేవుడు. అంటే దేవతలకు దేవుడు, దేవదూతలకు దేవుడు, దేశంలో మహారక్షణ కలగజేసే దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఆయన సేవించాలి, ఆయన ఆరాధించాలి, దేవతల్ని కాదు, విగ్రహాలను కాదు. అవి దేవుడు కాదని నిరూపించడం నీళ్ళని రక్తంగా మార్చేసాడు. కప్పలు దేవుడు అంటున్నారు కదా. కప్పల్ని ఈ రోజులు కూడా వర్షం రాకపోతే కప్పలు ఊరేగిస్తారు, కప్పలు పట్టుకెళ్ళి ఊరేగిస్తారు వర్షం. అంటే మూఢనమ్మకం అది. మరి ఆ కప్పల్నే వాళ్ళ ఇళ్లలో పెంపాడు దేవుడు. మరో రాజగృహంలోకి, మొత్తం ఐగుప్తు దేశంలో ప్రతి గృహంలోకి కప్పలు మందల కింద వచ్చేస్తాయి. కప్పలు వచ్చేస్తే వంట వండుకుంటావా, పడుకుంటావా, స్నానం చేస్తానికి ఎంత సిరాకు వస్తుంది. కప్పలు వచ్చేసి మొత్తం ఇల్లంతా కాసేస్తే నువ్వు ఎక్కడ పడుకుంటావు? కప్పలు అంటే అసలు ఒక కప్పను చూస్తేనే మనకి సిరాకు వచ్చేస్తుంది కదా. ఎప్పుడు పోతారా బాబు ఇదని తరిమేస్తుంది. ఆ కప్పలు ఇల్లంతా నింపేశాడు దేవుడు. మరో రాజగృహం అంతా నింపేశాడు దేవుడు కప్పలతో. అప్పుడు పరో అన్నాడా, బాబు మీ దేవుడే నేను నమ్ముతాను, కానీ ముందా కప్పల్ని వెనక్కి పంపించండి, మీ ప్రజలను విడిపించేస్తాను కానీ పంపించేస్తాను, కానీ ఆ కప్పల్ని ఉపసంహరించమని చెప్పంటే మళ్ళీ మోషే ప్రార్థన చేస్తే కప్పల్ని ఉపసంహరించాడు.
వెనక్కి తీసుకున్నాడు. మళ్ళీ పరో హృదయం దేవుడు కఠినపరిచాడు. మళ్ళీ పేర్లు పంపించాడు దేవుడు. మళ్ళీ బాగు చేశాడు. మళ్ళీ ఉపసంహరించాడు. జోరేగలు పంపాడు. మళ్ళీ అట్లా 10 తెగుళ్ళు రప్పించాడు దేవుడు. ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించాడు. వాళ్ళని అరణ్య మార్గంలో నడిపించాడు. వాళ్ళు అలా ప్రయాణం చేస్తూ ఎక్కడికి వచ్చారు? సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. అదే ఓరేపు కొండకు వచ్చారు. ఓరేపు కొండనే సీనాయి పర్వతం ఒకటే గుర్తుపెట్టుకున్నారు. సీనాయి పర్వతం దగ్గరికి వచ్చి అక్కడ గుడారం వేసుకున్నారు. వేసుకుంటే అక్కడ వాళ్ళకి దాహానికి నీళ్లు లేవు. అప్పుడు మంచినీళ్ళు అడిగారు. మా దాహం ఎలా చెప్తారు? మాకు మంచినీళ్ళు కావాలని అడిగారు. అప్పుడు ఆ ఓడేపులోని బండ ఉన్నది, ఆ బండను కొట్టు, నీళ్ళు వస్తాయని చెప్పాడు. మోసే ప్రార్థన చేశాడు, అయ్యా తాగడానికి నీళ్ళు లేవు, ఇంతమంది ప్రజలు నేను ఎలాగా, వీళ్ళందరూ దాహం తీర్చాలి, నేను ఎట్లాగా? అయ్యా వీళ్ళందరూ నన్ను చంపేసేటట్టున్నారు, వీళ్ళందరూ నన్ను కొట్టేటట్టున్నారు. అయ్యా మరి మంచినీళ్ళు దయచేసి నాకు మంచినీళ్ళు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ బండను కొట్టు, నీళ్ళు వస్తాయని చెప్పు. వీళ్ళు ఇసుకించేస్తున్నారు కదా, ఈ ఇజ్రాయేల్ ప్రజలు మోషేని ఇసుకించేస్తున్నారు, సొనుగుతున్నారు, గొనుగుతున్నారు, విరోధంగా మాట్లాడుతున్నారు. దేవుడి మహిమను చూసి కూడా దేవుడి మీద ఆధారపడలేకపోతున్నారు, దేవుడి శక్తిని పొందుకోలేకపోతున్నారు. అక్కడ ఉంటేనే బాగుంటుంది, మాకు అక్కడ మాంసం ఉండేది, మాకు అక్కడ కూరగాయలు ఉండేవి, మాకు అక్కడ కీరగాయలు ఉండేవి, మమ్మల్ని చంపడానికి అరణ్యంలో తీసుకొచ్చావా అని మోసే మీద సొనుగుతున్నారు. మోసే అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆ బండను కొట్టాడు. దేవుడి మహిమత్వం ఆ బండ ఎవరు? ఆ బండ క్రీస్తే. అక్కడ మండుతున్న పొదెవరు? యేసు ప్రభువు వారు. అనాది నుంచి కూడా, ఆది కాలం నుండి కూడా యెహోవా దూతగా ప్రత్యక్షమవుతున్న దేవుడు యేసయ్య, యేసు ప్రభువు వారు. అక్కడ మండుచున్న పొదలో దర్శనం ఇచ్చి మోషేతో మాట్లాడింది యేసు ప్రభువు వారే. అక్కడ బండగా ఉన్నది కూడా యేసు ప్రభువు వారే. ఆ బండతో మాట్లాడమంటే ద్రోహులారని ఆ బండను కొట్టాడు. కొడితే దేవుడు కోపం వచ్చింది. నువ్వు కానాను దేశానికి వెళ్ళవు అని చెప్పాడు. దేవుడు ప్రజలలో వాళ్ళని ఏమనకూడదు, వాళ్ళ ద్రోహులు అన్నందుకు మోషేకి దేవుడు పరిశీలించాడు. నువ్వు మాట్లాడాలి. మోషే ఏం చేయాలి? బండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం అనేసి ఏం చేశాడు? ద్రోహులు అని చెప్పేసి ఆ బండను కొట్టాడు. దేవుడు కోపం వచ్చింది. అయితే ఆ బండని ఆ కర్ర రాజధానిలో ఇచ్చాడు కదా దేవుడు, ఆయనకి కర్రను ఇచ్చాడు కదా. ఆ కర్రను ఎలా చూపిస్తే అలసంద్రం బాయిల్ అయిపోయింది కదా. ఆ కర్రను ఎలా చూపించినప్పటికీ ఆ బండల నుంచి నీళ్ళు వచ్చింది. ఆ నీరు సెలయేరుడు వలె అరణ్యమంతా ప్రవహించింది. అప్పుడు ఆ నీళ్లు తాగి వాళ్ళు దాహం తీర్చుకున్నారు. ఆ సంఘటన ఎక్కడ జరిగింది? ఈ సీనాయి పర్వతం మీదే జరిగింది. ఈ హోరేబు కొండలోనే ఉంది ఆ బండ. ఆ తర్వాత అదే ప్రాంతం, అదే కొండ మీద ఇంకో సంఘటన ఏం జరిగిందో చూద్దాం. నిర్గమకాండం 19:20. నిర్గమకాండం 19:20. యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చాను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషే పిలువగా మోషే ఎక్కిపోయాను. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశింపుకున్నట్లుగా దిగిపోయి వారిని ఖండితంగా ఆజ్ఞాపించును. మరియు యెహోవా వారి మీద పడుకున్నట్లుగా యెహోవా యొద్దకు చేరు యాజకులు తమకు తామే పరిశుద్ధపరచుకొని వాళ్ళని మోషేతో చెప్పగా మోషే యెహోవాతో ప్రజలు సీనాయి పర్వతం ఎక్కలేదు. నీవు పర్వతములకు ఏరులను ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవలనని మాకు ఖండితంగా ఆజ్ఞాపించనని. అందుకు యెహోవా నీవు దిగి వెళ్ళుము, నీవు నీతో అహరోను ఎక్కి రావలెను. అయితే యెహోవా వారి మీద పండుకున్నట్లుగా యాజకులు ప్రజలాని ఎద్దకు వచ్చుటకు ఏరును మీరకూడదు, ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా మోషే ప్రజల ఎదురు వెళ్ళి ఆ మాట వారితో చెప్పింది. దేవుడి ఆజ్ఞలు వివరిస్తా. అదే దేవుడు సీనాయి పర్వతం మీదకి వచ్చి దిగి వచ్చాడు. అదే సీనాయి పర్వతం మీదకి, అంటే అదే హోరేబు కొండ మీదకి దేవుడు వీళ్ళు సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళి గుడారం వేసుకున్నారు కదా. అప్పుడు దేవుడు మోషేను పర్వతం మీదకి పిలిచి అక్కడ ఆయన దహించు అగ్నిగా ఉరుముల వేపులతో మళ్ళీ దిగి వచ్చాడు ఆయన.
వాళ్ళు మళ్ళీ మరొకసారి అదే పర్వతం మీద దేవుడు అగ్ని దహించైన దేవుడిగా దిగివచ్చి వాళ్ళని దర్శించి మోషేతో మాట్లాడి మోషేకు 10 ఆజ్ఞలు స్వహస్తంతో రాసి ఇచ్చాడు. మోషేకు ఆజ్ఞలు ఇచ్చాడు కదా, అవి ఎక్కడ ఇచ్చాడు ఆజ్ఞలు? ఆ సీనాయి పర్వతం మీద ఇచ్చాడు, ఆ హోరేబు కొండ మీద ఇచ్చాడు. అక్కడ దేవుడు ఎలా దిగి వచ్చాడు? ఉరుములు మెరుపులతో దహించే దిగి వచ్చాడు. ఉరుములు మెరుపులతో దహించే దేవుడిగా ఆ పర్వతం మీద దిగి వచ్చి మోషేతో మాట్లాడి 10 ఆజ్ఞలు స్వహస్తంతో రాసి ఇచ్చాడు. ఆ సంఘటన కూడా హోరేబు పర్వతం మీదే జరిగింది. ఆ సంఘటన కూడా సేనా పర్వతం మీద జరిగింది. అందుకని ఈ హోరేబు కొండని దేవుని కొండ అని అంటారు, దేవుని పర్వతం అంటారు, దేవుని పర్వతం అంటారు. తర్వాత మోషేని మండుచున్న పొదలో దర్శించిన స్థలము హోరేబు కొండ, బండను నీటి వంట చేసిన స్థలము హోరేబు కొండ, దేవుడు దహించి అగ్ని దిగి వచ్చి 10 ఆజ్ఞలు రాసి ఇచ్చిన స్థలము హోరేబు కొండ, సీనాయి పర్వతం. వీళ్ళు మోషే అప్పుడు ఏం చేశాడు? ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్ళి 40 దినాలు ఉపవాసం ఉండి దేవుని ప్రార్థన చేశాడు, దేవునితో మాట్లాడాడు. ఉపవాసము 40 దినాలు నీళ్లు త్రాగలేదు, ఆయనకు ఆహారం లేదు, నీళ్లు త్రాగలేదు. 40 దినాలు పగలు రాత్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు దిగి వచ్చాడు. అది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడుతాడు. నువ్వు ఉపవాసం ఉండి అన్ని వదిలే ఉపవాసం ఉండి పర్ఫెక్ట్ గా దేవుడి కోసం నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పక దర్శిస్తాడు. దర్శించి అప్పుడు నీకేదో ఒక వరం ఇస్తాడు, నిన్ను దేవుని పనిలో సాధనగా పెట్టుకుంటాడు, నిన్ను ఒక నాయకురాలుగా చేస్తాడు, నిన్ను ఒక గొప్ప. అలాగే దేవుడు మోషే 40 దినాలు పగలు రాత్రి ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే దేవుడు దిగివచ్చాడు. సీనాయి పర్వతము దహించాడు, నేను దేవుడిగా దిగొచ్చాడు, ఉరుముల మెరుపులతో దిగొచ్చాడు, మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు, 10 ఆజ్ఞలు స్వహస్తంతో రాసిచ్చాడు. ఈ 10 ఆజ్ఞలు పట్టుకెళ్ళి ఈ ఆజ్ఞలు మీరు పాటించండి. ఈ 10 ఆజ్ఞలు మీరు పాటిస్తే మీరు సురక్షితంగా ఉంటారు, మీరు క్షేమంగా ఉంటారు అని 10 ఆజ్ఞలు దేవుడు రాయించిన సంఘటన కూడా అక్కడే జరిగింది. మరొక సంఘటన ఏం జరిగిందో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 10-15 వచ్చు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం ఇది చూడండి. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిలో నిలిచి ఉండగా యెహోవా నా యొద్ద ప్రజలను కూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దేవులని నాకు భయపడి నేర్చుకుని తమ పిల్లలకు నేర్పినట్టు వారికి నా మాటలు వినిపించదని ఆయన నాతో చెప్పిన దినముల గురించి వారికి తెలుపుము. అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువన నిలిచితిరి. చీకటి మేఘములు గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశం వరకు అగ్నితో మండుచుండగా యెహోవా అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడెను. మాటల ధ్వని మీరు వింటారు కానీ ఏ స్వరూపమును మీరు చూడలేదు, స్వరం మాత్రమే వింటిరి. మరియు మీరు చేయవలని ఆయన విధించిన నిబంధన అనగా 10 ఆజ్ఞలు మీకు తెలియజేసి 2 రాతి పలకల మీద వాటిని రాసెను. అది 10 ఆజ్ఞలు. అట్లాగా ఆ పర్వతం మీదకి దేవుడు దిగి వచ్చి 10 ఆజ్ఞలు స్వహస్తము రాసి ఇచ్చిన సంఘటన ఎక్కడ జరిగింది? హోరేబు కొండ మీద జరిగింది. గుర్తుపెట్టుకోండి, హోరేబు కొండ మీద ఏ సంఘటనలు జరిగాయి అంటే మండుచున్న పొదలో మోషేను దర్శించాడు, బండ నీటి ఓటం. తర్వాత ఇంకో సంఘటన ఏం జరిగింది? అక్కడ మోషేను దర్శించాడా? తర్వాత రెండో సంఘటన ఏం జరిగింది? బండ నీటి ఓటం చేశాడు కదా, బండ నీటి ఓటం చేశాడు. మూడో సంఘటన ఏం జరిగింది? 10 ఆజ్ఞలు రాసిచ్చాడు. ఇంకో సంఘటన జరిగింది అక్కడ 1వ రాజులు 19వ అధ్యాయం 1వ రాజులు 19వ అధ్యాయం చూడండి. 19వ అధ్యాయం 8 నుంచి 18 వరకు చూడండి. అక్కడ భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రి పగలు ప్రయాణం చేసి దేవుని పర్వతం మీద పేరు పెట్టబడిన వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతనిని అడుగగా అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతి దేవుడకును యెహోవా కొరకు మహారోషము గలవాడై నేను
ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణం కూడా తీసివేయటకై చూచుచున్నారని మనవి చేశాను. అందుకు ఆయన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చాను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, శిలలు చిన్న భిన్నమాయను. గాని యెహోవా ఆ గాలి దెబ్బమందు ప్రత్యక్షము కాలేదు. గాలిపోయిన తరువాత భూకంపము కలిగెను, కానీ ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తరువాత మెరుపులు పుట్టెను, కానీ ఆ మెరుపులందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలంగా మాట్లాడు ఒక స్వరము వినబడింది. చాలు అది అక్కడ మరో సంగతి ఏం జరిగింది. ఇప్పుడు మనకి రాజుల గ్రంథంలో ఏలియా ఉన్నాడు కదా, ఏలియా ఎలీషా ఉంటారు కదా. ఏలియా అద్భుతాలు చేశాడు కదా. ఏలియా అనేవాడు ఒక ప్రవక్త, గొప్ప దైవజనుడు. ఆయన కొన్ని అద్భుతాలు చేశాడు. రాజుల గ్రంథాలు చదివితే మీకు తెలుస్తాయి ఆయన ఏమేమి అర్థం. మొత్తం పెద్ద ప్రసంగం చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఏలియా అహాబు భార్యని యెజెబెలును ఎదిరించాడు. ఎదిరిస్తే యెజెబెలు ప్రవక్తల్ని చంపేస్తుంటే ఇతను ఏం చేశాడు? ఏలియా వాళ్ళని ఇతను అక్కడ ఒక బలిపీఠం కడతారు. ఇంకొక బయలు ప్రవక్తలను పట్టుకుని చంపేస్తాడు. బయలు ప్రవక్తలు చంపేస్తాడు. ఏలియా చంపేస్తప్పుడు ఈ యెజెబెలు అహాబు భార్య ఏలియాని చంపేస్తానని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. రేపు ఈ దయ్యానికి ఆ ప్రవక్త బయలు ప్రవక్తలు ఎలా చంపారో అలాగే నీ మరణం కూడా సంభవిస్తుంది అని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు భయం పట్టుకుని ఏలియాకి ఎంత అద్భుతాలు చేశాడంటే ఏలియాకి భయం పట్టుకుని అరణ్యంలోకి పారిపోతాడు. ఒక బద్రి వృక్షం మీద పడుకొని ప్రార్థన చేస్తాడు. అయ్యా నేను చాలు, జరిగింది చాలు అయినా నా పితరుల కంటే నేను పెద్ద గొప్పవాడిని కాదు. ఆవిడ చేతిలో చచ్చిపోయాడంటే నీ చేతిలో చచ్చిపోవడం మెరుగు, నన్ను చంపే అని ప్రార్థన చేసి పడుకుని నిద్రపోతాడు. అప్పుడు దేవదూత వచ్చి ఆయన లేపి భోజనం పెడుతుంది. నువ్వు చేయవలసిన పని ఉంది, నువ్వు రాజులను అభిషేకించాలి, ప్రవక్తలను అభిషేకించాలి, నువ్వు భోజనం చేసి బలం తెచ్చుకో అని దేవదూత స్వయంగా భోజనం పెడుతుంది ఏలియాకి. ఏలియా భోజనం చేసి బలం తెచ్చుకుని ఎక్కడికి వెళ్తాడు? ఈ హోరేబు కొండకు వస్తాడు. ప్రయాణం చేసి ఆ హోరేబు కొండకు వచ్చి ఒక గుహలో పడుకుంటాడు. అక్కడ దేవుడు ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు దేవుడు మెరుపులోంచి ప్రత్యక్షం కాలేదు, గాలిలోంచి ప్రత్యక్షం కాలేదు, అగ్నిలోంచి ప్రత్యక్షం కాలేదు. దేవుడు మెల్లని స్వరంతో ఏలియాతో మాట్లాడాడు. దేవుడు మెల్లని స్వరంతో ఏలుతో మాట్లాడి నువ్వు వెళ్ళి పలానా రాజుని అభిషేకించు అంటే దేవుడు ప్రణాళిక ఏలియా పనిగా పూర్తి కాలేదు, చచ్చిపోవడానికి కుదరదు. దేవుడు ప్రణాళిక ఉంది ఏలియా మీద. ఏలియా చేయవలసిన పని ఉంది భూమి మీద. ఏలియా అంటున్నాడు నన్ను చంపే అంటున్నాడు, కుదరదు అంటున్నాడు దేవుడు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగింది? ఇదే హోరేబు పర్వతం మీద జరిగింది, ఇదే సీనాయి పర్వతం మీద జరిగింది. అందుకనే అది దేవుని పర్వతం అని, అందుకనే అది మౌంట్ హోరేబు, అది దేవుని పర్వతం. అది ఈనాటికి ఉంది. ఆ ఈజిప్ట్ లో ఉంటుంది. అక్కడ ఈజిప్ట్ లో ఈనాటికి కూడా ఉంది. దానికి ఒక చరిత్ర ఉంది. అది సౌదీ అరేబియాలో ఉందని కొంతమంది అంటారు. మొత్తం మీద అది దేవుని పర్వతం, అది దేవుని యొక్క నివాస స్థలం. దేవుడు అక్కడ దర్శించాడు. అలా మెల్లని స్వరంతో మాట్లాడతాడు దేవుడు. ఇప్పుడు ఉరుముల్లో చూస్తే భయపడి చచ్చిపోతాడు. దేవుడు మనుషులకు సాధారణంగా ప్రత్యక్షం కాడు. దేవుడు కనిపిస్తే మనిషి చచ్చిపోతాడు. దేవుడు అదృశ్యంగా ఉండి స్వరం వినిపించి మాట్లాడతాడు. నువ్వు ఉన్నది ఏదో ఇంట్లో ఉంటే అక్కడ పెద్ద తుఫాన్ తీసుకొచ్చేస్తే ఇల్లు ఉంటుందా? దేవుడు అందుకనే తుఫాన్ రాను. గాలిలోంచి వచ్చేటప్పుడు గాలి భయంకరంగా ఇస్తే ఇల్లు ఉంటుందా? అందుకనే దేవుడు గాలిలోంచి రాడు. అగ్నిలోంచి ప్రవేశమైతే అగ్నికి ఈ ఇల్లు అంటే దేవుడు మెల్లని స్వరంతో కూడా మాట్లాడతాడు. ఇప్పుడు సీనాయి పర్వతం మీద ఒక చక్కగా ఉంటుంది స్వరం. అలాగే ఎంతో చక్కగాను, మృదువుగాను, గంభీరంగాను, వినసొంపుగాను ఉంది దేవుడి స్వరం. అది నేను విన్నాను. నాతో మాట్లాడాడు దేవుడు.
అలాగా అంటే మెల్లని స్వరంతో దేవుడు మాట్లాడతాడు. ఆ సంఘటన కూడా ఈ ఊరో పర్వతం మీదే జరిగింది. అందుకని అది దేవుని పర్వతం అని పేరు. దేవుడు అదే ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే మన మీద దేవుని ప్రణాళిక ఉంటే, మోషే మీద దేవుడి ప్రణాళిక ఉంది, మోషేను సావనివ్వలేదు. ఏలియా మీద దేవుడి ప్రణాళిక ఉంది, ఏలియా చచ్చిపోతాడంటే దేవుడు ఒప్పుకోలేదు. దావీదు మీద దేవుడి ప్రణాళిక ఉంది, సౌలు ఎన్నోసార్లు చంపేయాలనుకున్నాడు, కుదిరిందా? కుదరలేదు. దేవుడు తన ప్రణాళికను నెరవేర్చుకున్నాడు. దావీదుని దేవుడు అభిషేకించాడు, రాజును చేశాడు, 40 సంవత్సరాలు పరిపాలించాడు. తన రాజు అయ్యి 40 సంవత్సరాలు పరిపాలించే వరకు కూడా దావీదుని ఎవరు ఏమీ చేయలేకపోయారు. కారణం దావీదు పక్షంగా ఉన్న దేవుడు. దావీదును సౌలు చంపేయాలనుకున్నాడు, దేవుడు కాపాడాడు. ఫిలిష్తీయులు చంపేయాలనుకున్నారు, దేవుడు కాపాడాడు. కుమారుడు చంపేయాలనుకున్నాడు, దేవుడు కాపాడాడు. సొంత కొడుకే చంపేయాలనుకున్నాడు కదా అబ్షాలోము, దేవుడు కాపాడాడు. తన ప్రణాళిక ఏంటి? ఇజ్రాయెల్ దేశంలో ఇతను 40 సంవత్సరాలు పరిపాలించాడు. అది దేవుడి ప్రణాళిక. అలాగే మన మీద కూడా దేవుడి ప్రణాళిక ఉందనుకోండి, ఆ ప్రణాళిక నెరవేరే వరకు ఆయన మనల్ని కాపాడుతాడు. ఇప్పుడు దేవుడి ప్రణాళిక ఎగ్జాక్ట్ నా మీద ఉంది. నాకు ఒక కళ దేవుడు చూపించాడు, ఒక విజన్ నాకు ఉంది. అది నెరవేరే వరకు నేను భూమి మీద ఉంటా. ఎందుకంటే ఈ లోపల నన్ను ఎవరేమీ చేయలేడు. ఈ లోపల ఎవరేం చేయలేదు. ఎందుకంటే నా పక్షాన దేవుడు ఉన్నాడు, నా మీద దేవుడి ప్రణాళిక ఉంది. దేవుడు నాతో మాట్లాడాడు, ఆయన స్వరం నాకు వినిపించాడు, ఆయన ఆయన చూపించిన కళ నేను చూశాను. అది జరిగే వరకు నేను భూమి మీద ఉంటాననే నమ్మకం, ఆ విశ్వాసం నాకు వచ్చింది. ఎందుకంటే దేవుడు ఉన్నాడు అని నేను నమ్ముతాను, ఆయన మాట్లాడతాడు అని నేను నమ్ముతాను, ఆయన కాపాడుతాడు అని నేను నమ్ముతాను, ఆయన నడిపిస్తాడని నేను నమ్ముతాను, ఆయన నన్ను పోషిస్తాడని నేను నమ్ముతాను. ఎందుకంటే ఈ రోజు ఆయన నన్ను పోషిస్తున్నాడు, నా కుటుంబాన్ని పోషిస్తున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నాడు, ప్రగతి పదంలో నడిపిస్తున్నాడు. అందుకనే దేవుడి ప్రణాళిక చాలా గొప్పది. దేవుడు ఉన్నాడు. నేను దేవుడి పర్వతం మీద అన్ని సంఘటనలన్నీ అక్కడే ఎందుకు జరిగినాయి అంటే దేవుడు మహిమ అక్కడ వరకు ఉండదు. మాటలో దేవుడు దీవించునుగా. మహాపరిశుద్ధ ప్రేమ స్వరూపి కలిగిన దేవస్తోత్రాలైన మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతమైన దేవుడా, ఓరేపు కొండల ద్వారా మాతో మాట్లాడావు తండ్రి. ఓరేపు పర్వతం మీద మోషేను దర్శించావు నాయన. ఓరేపు కొండలోని నీటిని నీటి ఓటం చేసావు నాయన. ఓరేపు పర్వతంలో 10 ఆజ్ఞలు స్వాస్థంతో రాహించావు నాయన. ఓరేపు కొండ మీద ఏలియాతో మాట్లాడావు నాయన. ఈ ప్రణాళిక ఎంతో గొప్పది తండ్రి. ప్రభువా మీరు ఉన్నారు నాయన. మీరు మాట్లాడే దేవుడు తండ్రి, నడిపించే దేవుడు తండ్రి, అనుక్షణం కట్టినట్లా కాసు కాపాడే దేవుడు తండ్రి. ప్రభువా నీ యందు భయభక్తులు కలిగి, బలమైన విశ్వాసం కలిగి, మీ మీదే ఆధారపడి ఇంకో పోకుండా